హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మనం ఎయిమ్ హై తెలుగు మొబైల్ అప్లికేషన్ అలాగే వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీఆర్ నౌ లైవ్ ఆన్ ప్లే స్టోర్. సో ఇప్పుడు మనం యాప్ అనేది ఎలా యూజ్ చేయాలి, అలాగే దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, కోర్సెస్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, దిస్ ఇస్ జస్ట్ అ డెమో వీడియో. సో యూ కెన్ గో త్రూ ఇట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ డౌన్లోడ్ ఇన్ యాప్ స్టోర్, ప్లే స్టోర్. సో ముందుగా వీఆర్ లైవ్ ఇన్ బోత్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. సో మనకి ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళందరూ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఐఓఎస్ వాళ్ళకు కూడా ప్రొసీజర్ అనేది నేను చెప్తాను అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ప్లే స్టోర్లో ఎయిమ్ హై తెలుగు సర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో మన యాప్ అయితే ఇలా విజిబుల్గా ఉంటుంది మన లోగో తోటి ఎయిమ్ హై తెలుగు అని చెప్పేసి. సో వన్స్ యూ ఇన్స్టాల్ ఇట్, మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్, లాగిన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయండి. సో న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయితే డైరెక్ట్గా మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీ నేము, ఫోన్ నంబరు, అలాగే మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు ఏమైనా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, దాంతో పాటుగా మీ స్టేట్. సో యూ కెన్ రిజిస్టర్ హియర్. దాని తర్వాత ఇమీడియట్గా యూ కెన్ లాగిన్ విత్ మీరు మెయిల్ ఐడితో అయినా లాగిన్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత యాప్ విజిబిలిటీ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో యూ కెన్ సీ ఆల్ దీస్ బాక్సెస్ హియర్: పెయిడ్ కోర్సెస్, ఫ్రీ కంటెంట్, పీవైక్యూ పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్, లింక్స్, జాబ్ అలర్ట్స్. సో ఈ బేసిక్గా యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఈ పైన ఉన్న 3 డాట్స్ కూడా సెట్టింగ్స్ మీరు ఓపెన్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది. మీ ఓన్ ప్రొఫైల్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. హోమ్లోకి వెళ్తే మీకు అన్ని ఆప్షన్స్ ఏవైతే మన యాప్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ మన ఆఫరింగ్స్ అన్ని కనిపిస్తాయి. డౌన్లోడ్స్, మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ, మీరు ఏమైనా కోర్సెస్ పర్చేస్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి, మాతో మాట్లాడాలి, ఆర్ ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఈ హెల్ప్ చాట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో పెట్టేటువంటి మెసేజెస్ అన్నీ నాకు వస్తాయి. సో నేనైతే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాను. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉంటే నార్మల్గా మీరు ఏమైనా ప్రొఫైల్ సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు. దాంతోపాటు రేటింగ్ ఉంది, యూ కెన్ రేట్ అవర్ అప్లికేషన్. అలాగే షేర్, ఈ మొబైల్ అప్లికేషన్ ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇండివిజువల్గా చూసుకున్నట్టయితే ఈ పైన మనకి ఇక్కడ బాక్స్ ఉంది కదండి, బ్యానర్ ఇమేజెస్ స్లైడ్ అవుతూ ఉంటాయి. ఈ బ్యానర్ ఇమేజెస్లోనే రీసెంట్గా మనం లాంచ్ చేసుకున్న కోర్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ కదా. జనవరి నుంచి ఆగస్ట్ అని కాదు, టిల్ డేట్ వరకు అప్డేటెడ్గా మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అంటే డివైడ్ చేసాము: ఇంపార్టెంట్ డేస్ అని, అవార్డ్స్ అండ్ ఆనర్స్ అని, స్పోర్ట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ అని, డిఫెన్స్ అని, బ్యాంకింగ్ అని, ఇలా సెపరేట్గా ప్రతిదీ బుక్స్ అండ్ ఆథర్స్ అన్ని డివిజన్ చేసాము. చాలా బాగా ప్రిపేర్ అయితే చేసాము. యూ కెన్ పర్చేస్ దిస్ ఫర్ 399. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ ఫ్లైయర్ మీద క్లిక్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిపోతారనమాట. కోర్స్లో అబౌట్ దిస్ కోర్స్ ఏమున్నాయి, అలాగే వ్యాలిడిటీ ఉంది, దాంతోపాటు ఇక్కడ ప్రైస్, ఇక్కడ మీరు బై నౌ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇంటర్ఫేస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అలాగే ఇంకొక బ్యానర్ ఇమేజ్ డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు, అంటే కింద వాటి నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను చూపిస్తాను మీకు అది ఎలా అని. సో ఇక్కడ ఈ ఇంగ్లీష్ ఫ్రీ కంటెంట్ అనేది మనం పెడుతున్నాము. వన్స్ యూ క్లిక్ ఆన్ this image, you will redirected to this one, free content, view course అని కొట్టగానే మీకు ఆ కోర్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ కోర్స్లో మనకి ఇలాగ కంటెంట్ ఉంటుంది. లైవ్ అనేది మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఈ కంటెంట్లో మీకు యాజ్ ఆఫ్ నౌ ఇంకా డేటా అప్లోడ్ అవుతుంది. సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. యూ కెన్ రీడ్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ మనకి పెయిడ్ కోర్సెస్ ఉంది, ఫ్రీ కంటెంట్ ఉంది, పీవైక్యూ పీడిఎఫ్స్ ఉంది, టెస్ట్ సిరీస్ అనేది మనం ఇంకా స్టార్ట్ చేసుకోలేదు, లింక్స్, జాబ్ అలర్ట్స్. సో ఫస్ట్ పెయిడ్ కోర్సెస్ కనుక మీరు చూసుకున్నట్టయితే, పెయిడ్ కోర్సెస్లో ఫస్ట్ ఇప్పుడైతే ప్రెసెంట్ మనం కరెంట్ అఫైర్స్ ఒకటే లాంచ్ చేసుకున్నాం కాబట్టి అది ఒకటే కనిపిస్తుంది. మిగిలినవి ఏమన్నా మనం ఫర్దర్గా లాంచ్ చేస్తే అవంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. అలాగే మీరు ఇది క్లిక్ చేసినా కూడా మీరు ఈ పేజీకి వెళ్ళిపోతారు. ఏ పేజ్ అంటే ఈ పేజీకి వెళ్తారు. ఓకే, సో ఈ విధంగా మనకి పెయిడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
సో వీ హ్యావ్ ఫ్రీ కంటెంట్ ఉంది. దాంతో పాటుగా 1 సెకండ్, పీవైక్యూ పీడిఎఫ్స్ మీద మీరు కనుక క్లిక్ చేస్తే ఇలాగా మనకి సెపరేట్ కేటగిరీస్, అంటే ఎస్ఎస్సి సీజీఎల్ 2023 జనరల్ అవేర్నెస్, ఎస్ఎస్సి సీజీఎల్ ఇంగ్లీష్ అని మళ్ళీ ఫర్దర్గా అది ఓపెన్ చేస్తే ఈ బాక్స్లోకి ఎంటర్ అవుతాం, ఈ పేజ్లోకి ఎంటర్ అవుతాం. అంటే ఇలా షిఫ్ట్ వైజ్గా టైర్ 1 టైర్ 2 అని షిఫ్ట్ వైజ్గా మొత్తం నేమ్స్ మీకు ఉంటాయి. పీడిఎఫ్ మీరు తీసుకొని చదువుకోవచ్చు అనమాట. ఓకే, సో వీటి ఎక్స్ప్లెనేషన్స్ అంతా కూడా మనకి యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటుంది. దాని యొక్క పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్లోనూ పెట్టడం జరుగుతుంది, దాంతోపాటు మన యాప్లో పెట్టడం జరుగుతుంది. యాప్లో అనుకోండి మీకు అన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా ఉంటుంది. ఓకే, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది మీరు మీడియాలో చూసుకుంటే, బట్ టెలిగ్రామ్లో వేరేవన్నీ అప్లోడ్ చేస్తుంటాం. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇలా కేటగరైజేషన్ చేసి ఈ పీవైక్యూ పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీయే. ఇట్స్ నాట్ కాస్టింగ్ ఎనీథింగ్. ఓన్లీ కరెంట్ అఫైర్స్ మనం ఇట్స్ బాగా క్వాలిటీగా ప్రిపేర్ చేసాం కాబట్టి వీఆర్ సెల్లింగ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ఇంగ్లీష్ చూసారు కదా, అలాగే జనరల్ అవేర్నెస్ కూడా కేటగిరీ వైజ్ షిఫ్ట్ వైజ్ డేట్ వైజ్ మనం అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ లింక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇక్కడైనా ఏమైనా మిస్ అయినా ఒక దాంట్లో ఇంకొక దాంట్లో కవర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జాబ్ అలర్ట్స్ ఉంది. ఫ్రీ కంటెంట్ మీరు ఆల్రెడీ చూసారు, దట్స్ లైక్ ప్రెజెంట్ అయితే ఇంగ్లీష్ ఫ్రీ కంటెంట్ పెట్టాము. సో మిగిలినవి పీవైక్యూ పీడిఎఫ్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ పెడుతున్నాం, ఇంకా అన్నీ పెడతాం. ఫ్రీ కంటెంట్లో నేను ఇంకా వీ విల్ అప్లోడ్ ఆల్ ద స్టాటిక్ జీకే వెరీ సూన్. ఓకే, సో యాప్లో నెమ్మదిగా అన్నీ అప్లోడ్ చేస్తాము. బట్ ఎవ్రీ డేటా ఈజ్ వెరీ అథెంటిక్, వెరీ క్వాలిటీగా ఉంది మనం ప్రిపేర్ చేసేది. ఎందుకంటే ఎక్కడో మనకి అన్ఆర్గనైజ్డ్గా ఉన్న డేటాని తీసుకొచ్చి మనం మంచిగా సెగ్రిగేట్ చేసి చదువుకోవడానికి వీలుగా ఉండేలా పెడుతున్నాం కాబట్టి. టెస్ట్ సిరీస్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ వెరీ సూన్ వీ విల్ స్టార్ట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఇట్. సో జాబ్ అలర్ట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీ రిజల్ట్స్, అడ్మిట్ కార్డ్ అని ఉంది కదండి. సో ఏది వచ్చినా ఇక్కడ అప్లోడ్ చేస్తాం. లింక్ అయితే లింక్, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, ఇక్కడ నోటిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. రీసెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా వీఆర్ సీన్ ఫర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఈజీ నావిగేషన్స్ అంతా కూడా చూసాం. సో ఐఓఎస్లో మనకి ప్రొసీజర్ ఏంటంటే, ఐఓఎస్లో మనది యాప్ స్టోర్లో డైరెక్ట్గా మన యాప్ అనేది దొరకదు. ఇది ఒక చిన్న ప్రాసెస్ అనేది ఉంది. మనకైతే వెబ్సైట్ అయితే ఉందండి. మీరు ఇప్పుడు మన యాప్ని ఆండ్రాయిడ్లో ఎవరైతే యూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్లోనో ల్యాప్టాప్లోనో యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇదిగోండి మన వెబ్సైట్ లింక్, మన యాప్ లింక్, అన్ని లింక్స్ నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అయితే ఇలా ఉంటుందండి. ఇదిగో సేమ్ మనకు అక్కడ ఏమైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి. ఓకేనా, సో వెబ్సైట్ కూడా సేమ్ ఉంటుంది. దీని తర్వాత వెబ్సైట్ కూడా మీరు నార్మల్గా లాగిన్ చేసుకొని చదువుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ కోర్సెస్ సిస్టంలో కాదు ఫోన్లో కావాలంటే ఆండ్రాయిడ్ వాళ్ళైతే ఇందాక చెప్పినట్టు, ఐఓఎస్ వాళ్ళైతే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది వెబ్సైట్లో చేసుకోవాలన్నమాట. ఓకే, స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మన యాప్ ఎక్కడ ఉంటుంది అంటే మై కోచింగ్ యాప్ అని యాప్ స్టోర్లో ఉంటుంది. మై కోచింగ్ యాప్ అని ఉంటుంది అనమాట. అది కూడా నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది మై కోచింగ్ బై యాపెక్స్ అని ఉంటుంది. ఇందులో మీరు ఏం చేయాలి అంటే, ఐఓఎస్ వాళ్ళు మన ఆర్గనైజేషన్ ఐడి, ఇది మన ఆర్గ్ ఐడి అనమాట. ఓకే, సో ఈ ఆర్గ్ ఐడి ఎంటర్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. అంటే రిజిస్ట్రేషన్ అనేది వెబ్సైట్లో చేసుకోవాలి, లాగిన్ అనేది మై కోచింగ్ యాప్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఓకే, మై కోచింగ్ యాప్ అనేది ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు యాక్సెస్ దేర్ కోర్సెస్ ఆన్ ఐఓఎస్. సో ఈ యాప్ అనేది మనకి యాప్ స్టోర్లో దొరుకుతుంది. మీరు ఆర్గ్ ఐడి ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడితో ఎంటర్ అయ్యి మీ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో వెబ్సైట్లో దాంతో ఎంటర్ అవ్వండి. సో మన ఆర్గ్ ఐడి అయితే ఇదండి. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మనకి మీరు టెలిగ్రామ్లో రెస్పాన్సెస్ అనేవి ఆఫ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో మీరు మెసేజ్ కామెంట్లో పెట్టచ్చు అనమాట. సో మన వెబ్సైట్ అయితే ఇదే అండి.
ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, అదే రిజిస్టర్ అనమాట. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ ప్రతి ఒక్కరికి వెబ్సైట్ అయితే యాక్సెసిబుల్. కానీ ఐఓఎస్కి మాత్రం యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వదు, యాప్ వేరే దాంట్లో నుంచి ఉంటుంది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ అండి. సేమ్ అక్కడ ఏముంటుందో ఇంటర్ఫేస్ వెబ్సైట్లో కూడా అలాగే ఉంటుంది. ఇది మన మై కోచింగ్ యాప్ అనమాట. ఇందులో మన ఆర్గ్-ఐడి ఎంటర్ చేస్తే మన యాప్కి యాక్సెస్ ఉంటుంది. So this is it about our Aim High Telugu mobile application and website demo. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. అండ్ ఫర్దర్గా మన యాప్లో చాలా కోర్సెస్ అనేవి రాబోతున్నాయి. ఇట్ విల్ బీ అప్లోడెడ్ వెరీ షార్ట్లీ. అండ్ దాంతో పాటుగా అపార్ట్ ఫ్రమ్ పెయిడ్ కోర్సెస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టాటిక్ కంటెంట్ ఇస్ గోయింగ్ టు కమ్. ఐ విల్ బీ అప్లోడింగ్ ఇట్ షార్ట్లీ. సో యూ కెన్ యాక్సెస్ అండ్ లెర్న్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్ చేయండి, లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి. ఐ విల్ రిప్లై. Thank you so much. Have a great day.